యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారచేయుచున్నాను. ఇక్కడ కూడా ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నాడు. మీ జీవితాన్ని మీరు సరి చేసుకుంటే, మీలో ఉన్నటువంటి వ్యతిరేకతను మీరు తీసివేసుకుంటే, మీలో ఉన్నటువంటి అవిధేయతను మీరు సరి చేసుకొని దేవునికి విధేయులై ఎప్పటికైనా చేసినటువంటి ఆ పొరపాట్లను బట్టి పశ్చాత్తాపడి మీ జీవితాన్ని సరి చేసుకొని మిమ్మల్ని పిలిచి బయటికి తీసుకొని వచ్చి అద్భుతమైనటువంటి కార్యాలు చేసిన దేవుని ఎడల ఇప్పటికైనా లోబడి చేసినటువంటి పొరపాటుని ప్రభు పాదాల దగ్గర ఒప్పుకొని మీరు మునుపటి భక్తి జీవితాన్ని, మనస్తత్వాన్ని సంపాదించుకుంటే ఆయన అంటున్నాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. ఈరోజు దేవుని మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా, ఈరోజు ఈ వాక్యం ద్వారా కూడా దేవుడు మాతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము కూడా సరి చేసుకుంటే, మనము కూడా దేవునికి ఇష్టలుగా నడిస్తే, మన యొక్క మాటల వల్ల కానీ, తలంపుల వల్ల కానీ, ఆలోచనల వల్ల కానీ, చేష్టల వల్ల కానీ, మన యొక్క తిండి వల్ల కానీ, మన ఆలోచన విధానం వల్ల కానీ దేవునికి బాధ పెట్టకుండా, దుఃఖ పెట్టకుండా, ఆయన నామమునకు అవమానము తేకుండా మనము జీవించగలిగితే, నువ్వు లోబడతానని సరి చేసుకుంటే, ప్రభు పాదాల దగ్గర పశ్చాత్తాపడి ఒప్పుకుంటే, దేవుడు ఇప్పుడే నీకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. మరలా ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను. ఈ వాగ్దానం సొంతం చేసుకో. ఈ యొక్క పిలుపును నువ్వు ప్రత్యేకంగా స్వీకరించు. నీ జీవితంలో దేవుడు అంటున్నాడు, ఒక కొత్త కార్యాన్ని ప్రారంభించబోతున్నాను. నీ జీవితంలో ఒక కొత్త ధనాన్ని చూడబోతా ఉన్నావు. ఒక కొత్త అద్భుతమైనటువంటి కార్యం జరగబోతా ఉంది. అది ఏదైనప్పటికీ, అది నీ ఉద్యోగంలోనా, నీ ఇంటి విషయంలోనా, నీ బిడ్డల యొక్క వివాహ జీవితంలోనా, వివాహమైన వారి యొక్క సంతాన విషయంలోనా, ఓ పిల్లరా ప్రమోషన్ విషయంలోనా, లేదా ఒక సమస్య పరిష్కరించబడడంలోనా, లేదా నిన్ను ఆత్మ సంబంధమైనటువంటి తన పాత్రగా వాడుకోవడంలోనైనా, ఏ విధంగానైనా దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోచున్నాను, అది ఇప్పుడే మొలచును. దేవుడు అంటున్నాడు, ఆ నూతనమైనటువంటి కార్యాన్ని చేయాలనుకున్నటువంటి ఆ విత్తనమును ఇప్పుడే నేను విత్తనాన్ని స్టార్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా విత్తనము భూమిలో పడిన తర్వాత అది కొంత సమయం, కొన్ని రోజులు, కొన్ని గంటలు, కొన్ని నెలలు టైం తీసుకొని ఖచ్చితంగా పిల్లరా ఆ విత్తనం మొలుస్తుంది. ఎందుకనంటే అన్ని విత్తనాలు ఒకే విధంగా ఒకే సమయంలో మొలవవు. ఈరోజు కొన్ని విత్తనాలు ఒక రాత్రి పగల్లోనే మొలుస్తాయి, మరికొన్ని విత్తనాలు 2 రోజులకు మొలుస్తాయి, మరికొన్ని విత్తనాలు 3 రోజులు పడతాయి. ఈరోజు కొబ్బరికాయ లాంటి ఒక గట్టిగా ఉండేటువంటి విత్తనం అయితే సుమారు 3 నెలల నుంచి 6 నెలలు కూడా పట్టుద్ది. ప్రియమైనటువంటి మిత్రులారా, ఇవన్నీ మీకు తెలియని విషయాలని కావు, కానీ ఎందుకు అవన్నీ జ్ఞాపకం చేస్తున్నాను అనంటే, ఆ విత్తనం యొక్క ఆ పరిమాణమును బట్టి, చేయబోతున్నటువంటి కార్యం యొక్క ఆ మూలమైనటువంటి విత్తనాన్ని బట్టి కొంచెం సమయము పట్టుద్ది. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తూ ఉన్నాను, దానికి సంబంధించినటువంటి విత్తనాన్ని ఈరోజే ఇప్పుడే మీ విషయంలో మీ కొరకు వేసి ఉన్నాను. సహోదరి, సహోదరుడా, ప్రియ తమ్ముడు, చెల్లి, నా ప్రియ తండ్రి, తల్లి, నువ్వెవరైనప్పటికీ ప్రభు నీతో ప్రేమతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని యొక్క ఆలోచన ప్రకారం, దేవుని యొక్క చిత్త ప్రకారం నువ్వు నడవడానికి ముందుకు రాగలిగితే ఆయన అంటున్నాడు, నేను ఒక నూతన క్రియ చేయాలనుకుంటున్నాను. ఆ క్రియ యొక్క విత్తనాన్ని, మూలాన్ని నేను ఇప్పుడే విత్తనంగా వేసి ఉన్నాను, ఇప్పుడే ప్రారంభించి ఉన్నాను. అది కొన్ని రోజుల తర్వాత నీవు దాన్ని చూడబోతా ఉన్నావు. ఆ కింద భాగంలో అన్నాడు ఆయన, ఎందుకనంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే దేవుని యొక్క శక్తిని, దేవుడు చేసిన కార్యాలను, దేవుడు చేసిన అద్భుతాలను మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. నా 3వ లైన్లో ఆయన అంటున్న మాట ఏంటంటే, నేను అరణ్యములో త్రోవను కలగ చేయుచున్నాను, ఎడారిలో నదులు పారచేయుచున్నాను. అవును ప్రియులారా, ఆయన అరణ్యములో త్రోవను కలగజేశాడు. అంటే దీని భావం ఏంటో తెలిసిన, ఇది జరగదు,
అనుకున్నటువంటి కార్యం కూడా జరగబోతూ ఉంది. అంటే మూసుకుపోయిన ద్వారాలు, మూసుకుపోయినటువంటి తలుపులు పిల్లరా తెరవబడతాయి అనేటువంటిది ఈ వచన భాగం యొక్క ఉద్దేశం. అంటే ఆ అరణ్యములో దారిని నేను ఏర్పాటు చేశాను. బైబిల్ లెక్కల ప్రకారం 6 లక్షల మంది ఆ పిల్లరా, ఇంకా వారితో పాటు చాలా లక్షల మంది ప్రయాణం చేస్తూ వారు వెళుతున్నప్పుడు వారు ఒక హైవే రోడ్డు మీదో ఒక అందరూ నడిచే దారిలోనూ ప్రయాణం చేయలేదు, కానీ అరణ్యము గుండా దేవుడు వారిని కానానుకు నడిపించాడు. పిల్లరా, వారి ప్రయాణమంతా కూడా 40 సంవత్సరాలు కూడా అరణ్యములోనే కొనసాగింది. అంటే అన్ని లక్షల మంది అరణ్యములో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఒక సాఫీగా ఉన్న నేల మీద ప్రయాణం చేసినట్టు వారు చేయగలిగారు అని అంటే, అరణ్యం అనగానే దాంట్లోనే అర్థం ఉంది. అరణ్యం ఏమీ ఉండదు, ఏమీ కనబడదు, ఎక్కడ చూసినా చెట్లు, రాళ్ళు, ఎత్తుపల్లాలు, ఎత్తైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండేటువంటి పరిస్థితులు. ఇక సమయంలో పిల్లారా, నీ భక్తిని బట్టి, నీ ఆసక్తిని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు అంటున్నాడు, నీలో ఉన్నటువంటి ఆ ఎత్తు పల్లాలను, ఆ ఒడిదుడుకులను, ఆ సమస్యలను, ఆ అశాంతిని ఆయన సమముగా మార్చివేయగలడు. ఆ ఒడిదుడుకులన్నీ కూడా దేవుడు నిమ్మలపరచగలడు. ఆ ఎత్తు పల్లాలన్నీ కూడా సరిచేసేయగలడు. ఈరోజు మన జీవితంలో ఒక్కొక్క కుటుంబంలో ప్రియమైన మిత్రులారా ఒక్కొక్క రకమైన సమస్య. కొన్ని కుటుంబాలలో సమస్యలు ఎన్ని రకాలైతే ఉన్నాయో అన్ని రకాల సమస్యలు మా ఇంటిలోనే ఉన్నాయి అని బాధపడేవారు మరికొంతమంది నాలాంటి సమస్య దేశం మొత్తం మీద మాకే వచ్చింది కానీ ఇలాంటి సమస్య ఎవ్వరికీ రాదు. కొంతమంది కోరుకుంటారు పగోడుకు కూడా రాకూడదు అని. అలా ఎవరి మట్టుకు వాళ్ళు అనుకుంటున్నాం. అటువంటి సమస్యలు ప్రతి ఇంటిలోనూ ఉండవచ్చు, ఒకవేళ ప్రతి కుటుంబంలోనూ ఉండవచ్చు. దేవుని వాక్యం చెప్తా ఉంది, ఆ సమస్య మీ నాశనమునకు కారణము కాదు. ఆ సమస్య మీ జీవితం కొలప్స్ అయిపోవడానికి కారణము కాదు. తండ్రిని దేవుడు అంటున్నాడు, ద్వారాలు మూసుకుపోయినాయి, అన్ని సమస్యలకు మార్గం ఉంది, కానీ ఈ సమస్యకు, నా సమస్యకు మార్గం లేదని నువ్వు అనుకుంటే, ఈ ఎదురవుతున్నటువంటి ఇబ్బందికి దారి లేదు అని నువ్వు అనుకుంటే, ఈరోజు ఇంకా నా జీవితం ఇంతే అని నువ్వు ఒక నిర్ణయానికి వచ్చేసి ఉంటే, దేవుడు అంటున్నాడు, లేదు, నేను అరణ్యములో దారిని కలగజేసిన దేవుడను, ఎడారిలో నీళ్లను ఊపక చేసినటువంటి దేవుడను, 6 లక్షల మంది మంచినీళ్ళు తాగడానికి నీళ్లునిచ్చినటువంటి దేవుడను. అంటే నాకు అసాధ్యమైనది ఏదైది లేదు, నాకు అసాధ్యమైనది ఏదీ లేదు. కనుక నీ సమస్య ఆయన దృష్టిలో చిన్నదే. మనకున్నటువంటి సమస్య అరణ్యములో అన్ని లక్షల మంది ప్రయాణం చేయడానికి దారిని ఏర్పాటు చేసే దానికంటే మన సమస్య చిన్నదే. ఈరోజు నీకున్నటువంటి వ్యాధి, నీకున్నటువంటి ఇబ్బంది, నీ ఇంటిలో ఉన్నటువంటి ఆ సమస్య అన్ని లక్షల మందికి ఎడారిలో నీళ్లు ప్రవాహంగా ఊపక చేసినటువంటి కార్యము కంటే చిన్నదే. కనుక అంతకంటే గొప్ప కార్యాలు చేసిన దేవుడు మన జీవితంలో ఉండే చిన్ని సమస్యలకు ఖచ్చితంగా ఆయన పరిష్కారం ఇవ్వగలడు, ఖచ్చితంగా దారి తెరవగలడు. కనుక సహోదరి సహోదరుడా, ఇక నా సమస్యకు పరిష్కారం లేదని అనుకున్నా, ఈ దారులన్నీ మూసిపోయినాయి, ఇక ఏ దారి అవకాశం లేదు, ఏ దారి లేదు నాకు అని నువ్వు అనుకుంటే, ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని, శక్తిని, సామర్థ్యాన్ని ఈరోజు నీవు తక్కువ అంచనా వేయొద్దు. ఎందుకు తెలిసిన, ఆయన నిర్మానుషమైనటువంటి యొక్క సృష్టిలో ఏమీ లేనప్పుడు, నిరాకారముగా ఉన్నప్పుడు, చీకటిగా ఉన్నప్పుడు, ఆ చీకటి అగాధ జలము మీద అల్లాడుచూ ఉన్నప్పుడు దేవుడు ఈ స్థలాన్ని చూచి ఎంత సుందరమైన ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కలిగినటువంటి దేశముగా, ప్రపంచముగా, సృష్టిగా మార్చగలిగిన దేవుడు, అందులో ఉన్నటువంటి ఒక చిన్న జీవితమైన నిన్ను నన్ను దేవుడు మార్చలేడా? ఆయన అంటున్నాడు, ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యాన్ని నేను చేస్తాను.